నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. బిట్ కాయిన్ అంటే ఏ దేశపు కరెన్సీ కాదు. ఈ కరెన్సీకి ఏ చట్టబద్ధత లేదు. అయినా సరే ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న ఈ బిట్ కాయిన్ కు రూపం ఉండదు. ఇలాంటి పెట్టుబడులు కొత్తేం కాదు. పూర్వం కూడా జరిగేది, వస్తు మార్పిడి రూపంలో జరిగేది. ఆ తర్వాత గోల్డ్, సిల్వర్ కాయిన్లు వచ్చాయి. 1792లో అమెరికా తొలిసారిగా పేపర్ రూపంలో డాలర్ను ద్రవ్య యూనిట్గా ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలు దేశీయంగా చెల్లుబాటు అయ్యేలా నిర్దిష్ట పేపర్ కరెన్సీని చలామణిలోకి తీసుకొచ్చాయి. ఇలా పూర్వం నుండి ఇప్పటి వరకు కరెన్సీలో చాలా రకాల మార్పులు వచ్చాయి. ఇప్పుడు నడుస్తోంది మాత్రం డిజిటల్ యుగం. ఏం జరిగినా ఏం చేసినా టెక్నాలజీతోనే. అలా పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ కూడా. ఫోన్పే, గూగుల్ పే లాగా ఇదో వాలెట్. క్రిప్టో కరెన్సీని క్రిప్టోగ్రఫీ కరెన్సీ, ఎన్క్రిప్షన్ కరెన్సీ అంటారు. క్రిప్టోగ్రఫీ ఫార్ములాతో బ్లాక్ చైన్ టెక్నాలజీ నుండి దీన్ని తయారు చేస్తారు. ఇది ఏ దేశానికి చెందింది కాదు. క్రిప్టో కరెన్సీలపై ఎవరి నియంత్రణ ఉండదు. క్లియర్గా చెప్పాలి అంటే వస్తువు మీద పెట్టుబడి పెట్టడం లాంటిది. అయితే ఫిజికల్గా అయితే కనిపించదు. వరల్డ్ వైడ్గా 6,000కు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. ఆ విలువలో సగానికి పైగా బిట్ కాయిన్దే అవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సతోషి నకమోటో అనే వ్యక్తి 2008లో బిట్ కాయిన్ కరెన్సీని క్రియేట్ చేశాడు. అతడు ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో కూడా ఎవ్వరికి తెలియదు. కాకపోతే 2008 ఆగస్టు 18న bitcoin.org అనే సైట్ ప్రారంభించాడు ఇతడు. సతోషి రూపొందించిన సెక్యూర్ హ్యాష్ అల్గారిథం 256 ద్వారా బిట్ కాయిన్ వచ్చింది. ఈ అల్గారిథంతో కేవలం 2,10,00,000 బిట్ కాయిన్లు మాత్రమే క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతం 1,80,00,000 బిట్ కాయిన్లు చలామణిలో ఉన్నాయి. అయితే ఈ బిట్ కాయిన్ను మైనింగ్ చేయడం, వెబ్సైట్స్ ద్వారా కొనుగోలు చేయడం చేస్తారు. 2009-10 మధ్య బిట్ కాయిన్ విలువ మాత్రం 0. 2010తో దీని విలువ $0.01. అంటే ఆ సమయంలో 73 పైసలు మాత్రమే. 2011 ఫిబ్రవరిలో $1కు చేరుకుంది దాని విలువ. కానీ 2013లో $1,200 పెరిగి 2014లో $340కు పడిపోయింది. 2017లో $2,000కు చేరుకున్న బిట్ కాయిన్ అదే ఏడాదిలో సెప్టెంబర్లో $5,000కు పెరిగింది. డిసెంబర్లో $19,000కు పెరిగింది. అయితే 2018లో మాత్రం $3,300లకు పడిపోయింది. 2020 మార్చి నాటికి $5,000లకు చేరుకుంది. ఇక 2024 ఫిబ్రవరిలో $57,000 ఉన్న బిట్ కాయిన్ విలువ అమెరికాలో ట్రంప్ గెలుపు తర్వాత $1,00,000లకు చేరువైపోయింది. క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మైనింగ్ ద్వారా కేవలం 2,10,00,000 బిట్ కాయిన్లకు మాత్రమే ఛాన్స్ ఉండడం, అన్ని దేశాల్లో క్రమంగా చలామణి ఎక్కువ అవడంతో డిమాండ్ పెరుగుతోంది. బిట్ కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తులు ఉండరు. వీటితో జరిగే వ్యవహారాలు చాలా పారదర్శకం. అయితే వీటిలో పెట్టుబడి ఎప్పటికీ సురక్షితం కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బిట్ కాయిన్ అంటే బబుల్ లాంటిది. బండ్లు ఓడలు, ఓడలు బళ్ళు అవ్వడం జరుగుతూ ఉంటాయి. బిట్ కాయిన్ను ఓ ఆస్తిలా చూడడానికి అస్సలు వీలుండదు. ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఊరుకుంటే బిందాస్గా ఉండొచ్చు అనుకునే పరిస్థితి అస్సలు ఉండదు. అప్పటికప్పుడు ఆ సమయానికి ఓ పెట్టుబడికి బిట్ కాయిన్ అవకాశం మాత్రమే. ఏ బ్యాంక్ కూడా అధికారికంగా ధృవీకరించకపోవడంతో బిట్ కాయిన్ మీద ఇప్పటికీ అనుమానాలున్నాయి. అటు వర్చువల్ మనీ కావడంతో హ్యాకింగ్ ప్రమాదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది అనే భయాలు కూడా ఉన్నాయి. అయినా సరే క్రిప్టోలో పెట్టుబడులు మాత్రం తగ్గడం లేదు. డిమాండ్కు తగ్గట్టుగానే దీని వాల్యూ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ ఓ మధ్యతరగతి కుటుంబం కట్టుకునే ఇల్లుకు సమానంగా మారిపోయింది. బిట్ కాయిన్ వాల్యూ $98,000 దాటిపోయింది. అంటే మన కరెన్సీలో 83 లక్షలకు పైనే అన్నమాట. క్రిప్టో కరెన్సీ వాళ్ళు సరికొత్త రికార్డును సృష్టించారు. బిట్ కాయిన్ వాల్యూ $1,00,000కు చేరువైంది. 16 ఏళ్ల కిందట $1,000తో మొదలైన బిట్ కాయిన్ ప్రస్థానం ఇప్పుడు ఏకంగా $1,00,000లకు చేరువలో ఉంది. రాకెట్ కంటే స్పీడుగా దూసుకెళ్తోంది బిట్ కాయిన్ వాల్యూ. నవంబర్ నెల స్టార్టింగ్లో పెరగాల వద్దా అన్నట్లుగా కనిపించిన బిట్ కాయిన్ విలువ ట్రంప్ గెలిచాక ఒక్కసారిగా ఆకాశానికి చేరిపోయింది.
అధ్యక్ష ఎన్నికలకు ఒక్క రోజు ముందు $67,000 అటు ఇటుగా ఉన్న బిట్ కాయిన్ విలువ ఈ 20 రోజుల్లో $98,000 దాటేసింది. దీంతో ఈ ఏడాది చివరికి $1,00,000 చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్వెస్టర్లకు బిట్ కాయిన్ లాభాల వర్షం కురిపిస్తోంది. ఇక డిజిటల్ అసెట్స్ పై ఇన్వెస్టర్లలో నమ్మకం కూడా పెరుగుతోంది. దీంతో బిట్ కాయిన్ దూసుకెళ్లిపోతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత క్రిప్టో అసెట్స్ లో జోష్ పెరిగింది. త్వరలోనే ట్రంప్ 2025 జనవరిలో అధ్యక్ష బాధ్యతల్ని చేపడతారు. ఆయనతో పాటుగా క్రిప్టో అసెట్స్ కి సపోర్ట్ గా ఉండే చాలా మంది సభ్యులు చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు. దీంతో క్రిప్టో కరెన్సీ వ్యవహారాలకు అమెరికా అండగా ఉంటుంది అన్న అంచనాలతో క్రిప్టో కరెన్సీ మరీ ముఖ్యంగా బిట్ కాయిన్ వాల్యూ పెరుగుతోంది. నవంబర్ 5వ తేదీన బిట్ కాయిన్ విలువ $67,100గా ఉంటే మరి ఇదే నవంబర్లో 20వ తేదీ నాటికి $98,400లకు పెరిగిపోయింది. అంటే కేవలం 17 రోజుల్లోనే $37,000 పెరిగిపోయిందన్నమాట. బిట్ కాయిన్ మార్కెట్ విలువ $1.93 ట్రిలియన్. అంటే మన కరెన్సీలో $1,60,00,00,000. ఈ బిట్ కాయిన్ విలువ పెరుగుదలను చూస్తే మళ్ళీ ఇది తగ్గేలా మాత్రం అనిపించడం లేదు. ఇవన్నీ చూస్తే క్రిప్టో కరెన్సీ చాలా దూకుడు మీద ఉంది అని అయితే అర్థమవుతోంది. దీంతో పెట్టుబడిదారులకు క్రిప్టో అసెట్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా మారిపోయింది. ఇక అమెరికాను క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా తీర్చిదిద్దుతామని ట్రంప్ ప్రకటించారు. నేషనల్ బిట్ కాయిన్ రిజర్వ్ ను క్రియేట్ చేయాలి అన్నారు. క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ను కొనుగోలు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో ఆయన అడ్మినిస్ట్రేషన్ క్రిప్టో కరెన్సీలకు మద్దతిస్తాయని చాలా మంది నమ్ముతున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. అమెరికా ఎన్నికల నుండి ఇప్పటి వరకు 45% మించి బిట్ కాయిన్ విలువ పెరిగింది అంటే ఏ రేంజ్ లో నమ్మకం పెట్టుకున్నారో ఇక్కడ అర్థమైపోతోంది. అలా అని ఎలా పడితే అలా వీటిని కొనుగోలు చేయలేం కూడా. క్రిప్టో కరెన్సీ పైన చాలా నిబంధనలు ఉన్నాయి. కాబట్టి దీనికి విస్తృత ఆమోదం కలిగించే విధంగా ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. దీనికోసం స్పెషల్ గా టాస్ అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దీనికి మస్క్ చీఫ్ గా ఉన్నారు కూడా. దీంతో క్రిప్టో పెట్టుబడులు పెరుగుతున్నాయి. కట్ చేస్తే బిట్ కాయిన్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కానీ మస్క్ తన ఆస్తుల్లో 8% 3 ఏళ్ల కిందటే బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టారు. అప్పుడు మొదలైన బిట్ కాయిన్ పరుగుకు ఎక్కడ బ్రేక్ పడడం లేదు. బిట్ కాయిన్ మాత్రమే కాదు, ఎథీరియం, లైట్ కాయిన్, సొలానా, XRP ఇటువంటి క్రిప్టో కరెన్సీలు కూడా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఒక్క రోజులోనే ఆయా కరెన్సీలో 25% పైగా పెరుగుదల కనిపించింది. ఈ మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ వాల్యూ $3.06 ట్రిలియన్ చేరుకుంది. అంటే 2,59,00,00,000 కోట్ల రూపాయలు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత బిట్ కాయిన్ వాల్యూ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తన కంపెనీలు టెస్లా వంటి వాటి కొనుగోళ్లకు క్రిప్టో కరెన్సీని వాడుకోవచ్చని మస్క్ ప్రకటించారు కూడా. ఇక మార్కెట్లో దాదాపుగా 6,000కు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. వీటి విలువ $2,59,00,000 కోట్లుగా ఉంది. వాటిలో బిట్ కాయిన్ మార్కెట్ విలువే $1,62,00,000 కోట్ల రూపాయలు. ప్రపంచంలో అతిపెద్ద చెల్లింపుల సంస్థ వీసా, వాల్మార్ట్ మార్కెట్ విలువ కన్నా ఎంతో ఎక్కువని చెప్పాలి. కళ్ళు చెదిరే నెంబర్లను సూచిస్తున్న బిట్ కాయిన్ భవిష్యత్తును శాసిస్తుందా అంటే అవును అనే అంటున్నారు. ఎందుకు ఇలా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతా ఇప్పుడు మస్క్ కి ముందు, మస్క్ కి తర్వాత అన్నట్టుగా మారిపోయింది ప్రపంచం. అటు చూస్తే ట్రంప్ సైతం మస్క్ కు పెద్ద పీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిట్ కాయిన్ భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు సృష్టించబోతుంది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.